సంపాదకులు దర్శనం పత్రిక శ్రీ ఎంవీఆర్ శర్మ గారు. హైందవ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ధర్మంలో మనం పాటించే ఆచారాల గురించి, లేకపోతే దేవతామూర్తుల గురించి, పండుగల గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడి మొత్తం మనోభావాలు దెబ్బతినేలా చేశారు. ఏం చేయాలి తక్షణం? అందరికీ నమస్కారం. వందల కోట్ల మంది మనోభావాలను దెబ్బతిన్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, పరిపాలన నిర్వహించేవారైనా స్పందించాల్సింది పోయి ఒక సామాజిక బాధ్యతతో ఒక ఛానల్ స్పందిస్తుంది. అది అద్వితీయమైన విషయం. ఇప్పుడే కాదు, గత సంవత్సర కాలంగా చూస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సాదాసీదాగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నాడు. సంఘటన జరిగి వారం రోజులయ్యింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఖమ్మంలో ఒక 4 ఏళ్ల క్రితం ఎవరో బంగ్లాదేశ్లో ఒక రచయిత తమ మతానికి సంబంధించినటువంటి ఒక ఛాందస విషయాలను విశ్లేషిస్తే ఆ విశ్లేషణ గ్రంథాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో ఒక రచయిత, ఒక విమర్శకుడు దాన్ని విశ్లేషించాడు. ఒక మతం గురించి ఆ మతానికి సంబంధించిన విశ్లేషకుడు రాసినటువంటి గ్రంథాన్ని మన విశ్లేషకుడు ఖమ్మం జిల్లాలో ఒక రచయిత రాశాడు. అది రాసి అది విశ్లేషణకు మరొక విశ్లేషణ గ్రంథం ముస్లిం మతానికి సంబంధించి. అయితే ఆ విషయాలను తాత్విక దృష్టితో ఆలోచించి రాసినటువంటి పుస్తకం. అది కేవలం ఇంకా రాసి చిత్తు ప్రతిని ఫెయిర్ కాపీగా చూస్తున్నాడు ఆయన. అది ముద్రణాలయానికి వెళ్ళి ఇంకా ముద్రణకు నోచుకోలేదు. 2-3 రోజుల్లో అది ఫైనల్ ప్రింట్ అయి బయటకు వస్తుంది. ఆ సందర్భంలోనే ఫలానా వ్యక్తి ఫలానా మతానికి సంబంధించినటువంటి ఫలానా వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారని అని చెప్పి ఘనమైన మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తెలిసిపోయింది. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అర్ధరాత్రి ఎస్పీకి ఫోన్ చేశారు, కలెక్టర్కు ఫోన్ చేశారు, అక్కడున్న అధికారులకు ఫోన్ చేశారు. పాపం దానికి కంపోజ్ చేసిన ఆయన, డిటిపి చేసిన ఆయన, ముఖ చిత్రం రాసిన ఆయన, వీళ్ళందరినీ తరిమి 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 ఆ అర్ధరాత్రి తీసుకొచ్చి జైల్లో కూర్చుండబెట్టారు. అది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ గ్రంథానికి మరో విశ్లేషణ గ్రంథం ప్రచురణకు రాక పూర్వమే ఆ మతానికి, ముస్లిం మతానికి సంబంధించి ఘనమైన ప్రభుత్వం స్పందించింది. 100 మంది కోట్ల హిందువులను ఒక్క 15 నిమిషాలు సమయం ఇవ్వండి, మీరు దద్దమ్మలు, మేము పౌరుషులము, మా పాకిస్తాన్ మిత్రులకు వారసులము, దావూద్ ఇబ్రహీం వారసులము, లాడన్కు వారసులము, అనేక మంది ఉగ్రవాద సంస్థలకు మేము ప్రతినిధులమని బహిరంగంగా కర్నూలులో, అనంతపురంలో, నిజామాబాదులో, మంచిర్యాలలో, చివరికి నాందేడులో, పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్రలోని నాందేడులో ఇంత ధైర్యంగా చెబుతుంటే, ఓ ప్రభుత్వమా ఎందుకు నిద్రపోతున్నావు? ఓ ప్రభుత్వమా ఎందుకు ఇంత మినలక్ష్యాలు మేము లెక్కిస్తున్నావు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడా చట్టం తన తని చదవబోతుందా? నీకు ముందు ముఖ్యమంత్రి ఇంకొక మతం గురించి ఏదో మాట్లాడితే రాత్రికి రాత్రి వాళ్ళందరినీ, అమాయకులందరినీ తీసుకు లోపలేసావే. 100 కోట్ల మందిని నరికి పారేస్తాం, 15 నిమిషాల సమయం ఇవ్వండి అని ఈ భారత మాత, ఈ సనాతన భారతీయ సంస్కృతి 1000 ఏళ్ల నాటి పూజించుకునే నా గోవును ఎంజాయ్ చేస్తా, తింటా, నరుక్కుంటా, అందులో నాకు మజా ఉందని చెబితే నువ్వు మీనమిషాలు లెక్కిస్తున్నావా? ఓ ఘనమైన 294 మంది అసెంబ్లీ సభ్యులారా, ఉదయం లేవగానే మీరు మీ భార్యలతో సాయిబాబా గుడికి, రామాలయంకు, వెంకటేశ్వర స్వామికి వెళ్ళి పొర్లు దండాలు పెడుతున్నారే, నమస్కారాలు పెడుతున్నారే. నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలి, మంత్రిని కావాలి, పిసిసి అధ్యక్షుడిని కావాలి, ఎమ్మెల్సీని కావాలి, ఎంపీని కావాలి అని చెప్పి ఆరాటపడుతూ రోజు పూజలు చేస్తున్నారే. నువ్వు పూజలు చేస్తున్న నీ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ పౌరుషం ఎక్కడ పోయింది? పార్టీలు పక్కన పెడదాం. మాకు బీజేపీ ప్రతినిధి కాదు, మాకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాదు, మాకు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి కాదు, మా హిందువులందరికీ మా భారతమాతే మాకు ప్రతినిధి. 200 మంది 94 ఎమ్మెల్యేలు రోజు పొర్లు దండాలు పెట్టి మీరు ఆలయాలకు వెళ్ళి పూజిస్తున్నారే. ఈ 100 మంది కోట్ల మంది భారతీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీ పౌరుషం ఏమైంది? దద్దమలై రాజీనామా చేసి బయటకు రండి. నిజమైన హిందువులను మేం పంపిస్తాం అసెంబ్లీలోకి. 42 మంది పార్లమెంటు సభ్యుల్లో 30 మంది రోజు కూడా హిందువులకు గొప్పగా పూజలు చేస్తూ చెప్పుకుంటున్నారే. మీకేమైంది పౌరుషం? 100 కోట్ల మందిని చంపుతా అంటుంటే మీ పౌరుషం ఏమైపోయింది?
అనేక మంది ఉదాహరణలు. ఈ మధ్యనే మన హిందూ మతానికి మొత్తానికి కూడా శృంగేరి జగద్గురులు భారతీర్థ శంకరాచార్య 20 ఏళ్లుగా నేను ఆవేదన పడుతున్నాను. ఈ రాష్ట్రంలో అల్కబీర్ను రావద్దని మేమంతా పీఠాధిపతులను చెప్పాం. ఈ ప్రభుత్వం వినలేదు. అల్కబీర్ను పెట్టింది, గోవధ చేస్తుందని చెప్పి ఆవేదనలో తిరుపతి నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇన్ని రోజులుగా 20 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలంటేనే నాకు ఆవేదనగా ఉందని చెప్పినప్పుడు అనేక సందర్భంలో ధర్మం గురించి ఉండాలని చెప్పి మన మతాధిపతులు మన జగద్గురువులు ధర్మం గురించి చెబుతుంటే వీడు ఈ దావూద్ ఇబ్రాహింకు వారసుడు, కాసిం రజ్వీకు ఉదాహరణుడు, ఒక వారసత్వాన్ని, ఒక దుష్టమైనటువంటి వారసత్వాన్ని సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మీ బతుకే అంతా. మీరు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ ఐఎస్ఐకి ప్రతినిధులు, లష్కరే తోయాబాకు ప్రతినిధులు నిస్సందేహం. ఎందుకంటే 15 ఏళ్లుగా నడింపల్లి సీతారామరాజు గారికి తెలుసు ఇక్కడ 1991 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ లో ఎవరు అడ్డగా నిర్వహిస్తున్నారు, ఏ పార్టీ అండదండలున్నాయి, ఏ పార్టీ వల్ల ఇది ఈ విధంగా జరుగుతుంది తెలుసు. నీకు దమ్ముందా అక్బరుద్దీన్ ఓవైసీ? ఆంధ్ర ముస్లింలారా మేము చైతన్యంగా ఉన్నాం, భారతదేశంలోని మిగతా ఉత్తర భారతదేశ ముస్లింలు కూడా చైతన్యంగా కావాలని కవ్వింపు చర్యలతో మాట్లాడుతున్నావా? దమ్ముందా? మా గుజరాత్కి వెళ్ళి ఒక మాట మాట్లాడే దమ్ముందా నీకు? నీకు ఆ సత్తా ఉందా? నీకు దమ్ముంటే లండన్ నుంచి రాగానే గుజరాత్కి వెళ్ళి బహిరంగ సభ పెట్టి తునాతనుకలు ముక్కలు ముక్కలై చేసి నిన్ను నీ మతం వాళ్ళే చంపుతారు. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఈ మధ్యనే నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఏ మతం వాళ్ళు ప్రయత్నించారు? ఏ మతం వాళ్ళు నీ మీద దాడికి ప్రయత్నించారు, హత్యకు ప్రయత్నించారు? నీ మీద నువ్వు ఒక అమాయకుడైనటువంటి, ఒక విద్యావంతుడైనటువంటి ఒక రాజకీయ నాయకుడిని అనవసరంగా అదే మతం వాళ్ళు హత్యకు ప్రయత్నం చేశారని చెప్పి ఆవేదన పడి గుళ్ళల్లో పూజలు చేసింది ఎవరు? ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్నటువంటి సర్వే జన సుఖినో భవంతును కోరుకునేటువంటి భారతావనంలో ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క భవిష్యత్తుకు నువ్వు బతికుండాలని మేమందరము కోరుకున్నామే, మేమందరము కూడా అనేక విధాలుగా ప్రార్థించామే. నిన్ను బతికించింది ఎవరు? హాస్పిటల్లో ఒక హిందూ డాక్టర్ పూజించాడు. సమస్త హిందువులు నువ్వు బతుకుండాలని కోరుకున్నావు. నువ్వు మాకు ఇచ్చిన బహుమానం ఏంటి? 100 కోట్ల మంది హిందువులను 15 నిమిషాల సమయం మా సత్తా చూపెడదామనుకుంటున్నావా? ఇక చీము నెత్తురు ఉన్నది ఎవరైనా, మీరు రథయాత్రలు చేస్తున్నారు, హిందూ ధర్మం కోసం తిరుగుతున్నారు, కమలానంద భారతీ స్వామి అయినా, పరిపూర్ణానంద స్వామి అయినా, ఇంకా శివస్వామి అయినా, ఎవరైనా కూడా దయచేసి మీరు ఒక్కతాటి మీదకి రండి. కాలం మించిపోయింది. ఇది ఒక కుట్రతో జరుగుతుంది. ఒక ఆయన బైబిల్ను పట్టుకొని దేశమంతా కూడా బైబిల్ రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొకళ్ళు ఒక కుట్రతో ముస్లింలందరినీ రెచ్చగొట్టి ఈ యొక్క ముస్లిం రాజ్యాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మన మధ్య మనకు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీరంతా ఒక్కడిగండి. ధర్మ సంస్థాపన కోసం రాష్ట్రం అంతా పర్యటించండి. అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి హిందువులందరినీ బయటకు రమ్మనండి. సనాతన ధర్మం కోసం, భారతీయ ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇలాంటి కవ్వింపు చర్యలు వచ్చినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది మనలో చైతన్యం వచ్చేటట్టుగా మీరంతా కూడా ప్రతి ఒక్కరిని చైతన్యం కలిగించాలని కూడా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి నరేంద్ర చౌదరి గారిని కొన్ని వందల ప్రభుత్వాలకు పెట్టు. మొన్న హిందూ ధార్మిక సమ్మేళనం గురించి అయినా కూడా, తిరుమల పవిత్రత గురించి తిరుమల మనదే చేసినా కూడా, కాకినాడలో చేసినా కూడా, ఎన్ని భారతీయ తీర్థ స్వామి జగద్గురులను గౌరవించిన విధంగా కూడా మన సనాతన భారతీయ సంస్కృతి గురించి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కేవలం హిందువుల కోసమే, హిందూ ధర్మం కోసమే పోరాడుతున్నామని చెప్పినటువంటి నరేంద్ర చౌదరి గారికి ఇక్కడున్న ఆధ్యాత్మికవేత్తలు, పరోక్షంగా టీవీ చూస్తున్న కోట్లాది మంది హిందూ అభిమానులు జేజాలు పలకాలి. స్వామి చౌదరి గారు, మీరు ఈ ప్రధానమంత్రి కన్నా మా దృష్టిలో గొప్పవాళ్ళు, మా ముఖ్యమంత్రి కన్నా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళలాగానే మిగతా ఛానళ్లు ముందుకు రావాలి, మిగతా పత్రికలు ముందుకు రావాలి. మాలో చీము రక్తము ఉందని చెప్పి మీ వంటి వాళ్ళైనా కూడా మమ్మల్ని ఇంకా ఉత్తేజితులు చేసి, ఒక అక్బరుద్దీన్ వాళ్ళ మాట్లాడితే కోట్ల మంది వివేకానందులు పుట్టుకొస్తారు. ఎందుకంటే కాలం గజనీ అహ్మద్ ఘోరీ దండయాత్రలు దాసి ఏం సాధించారు? సనాతన ధర్మాన్ని నశింపజేశారా? సనాతన ధర్మాన్ని ఏమన్నా చేయగలిగారా?
నీవు రాజకీయం కోసం 4 అసెంబ్లీ సీట్లు పెంచుకోవడం కోసం కవింపు చర్యలు చేస్తావో గాని దేవుడు రక్షించాడు. మా హిందూ దేవుడే నీకు ప్రాణాలు ఇచ్చాడు. ఇక ముందు పిచ్చి మాటలు మాట్లాడినా లండన్ నుంచి అడుగుపెట్టిన మరుక్షణమే ఏమవుతుందో చూసుకో. ఖబర్దార్, దమ్ముంటే గుజరాత్కి వెళ్ళి మాట్లాడు అని చెప్పి సైనిగా కోరుతూ, ఇప్పటికైనా ఓ హిందూ మిత్రులారా, హిందూ ప్రజలారా, చీము రక్తము మీలో ఉంటే లేవండి. నరేంద్ర చౌదరి లాంటి ధార్మికవేత్తలకు, కమలాంధ భారతి, మన పరిపూర్ణానంద లాంటి యొక్క ధార్మికవేత్తల వెంట మనం తిరుగుదాం, మన ధర్మాన్ని కాపాడుదాం. ధర్మస్య విజయోస్తు. స్వస్తి. ధన్యవాదాలు శర్మ గారు. మీ ఆవేశంలో, మీ ఆవేదనలో ఉన్న బలమైన ఆకాంక్ష, హైందవ సమాజాన్ని పరిరక్షించుకోవాలన్న బలమైన ఆకాంక్ష మా అందరికి కనిపించింది.